మళ్ళీ 10 ఏళ్ల తర్వాత తీశారు. ఒక దశలో చాలామంది ఇళ్లలో పిల్లలు స్కూల్కి వెళ్ళి లేట్ అవుతున్నది, ఆఫీసులకు వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయింది, మనం మొక్కినాం కూడా దేవుని, అది ఒక రాత్రి వాన పడకుండా చూడు ఇంటికి రావాలి మా ఆయన అంటే, వద్దు దేవునికి వాన వద్దు చాలిగా అనే పరిస్థితి ఈసారి మనకు కనిపించింది. అన్ని చోట్ల పడ్డాయా అది వేరే విషయం, కానీ వానలైతే విపరీతంగా పడ్డాయి. ఇట్లా ఒక 10 ఏళ్ల కింద చెన్నైలో వాన పడ్డాయి, చాలా పెద్ద వాన. ఎంత పెద్ద వాన అంటే, చెన్నైలో అపార్ట్మెంట్స్ ఉంటే అపార్ట్మెంట్స్ పైన పబ్లిక్ నిలబడ్డారు, ప్రజలు నిలబడి ఆకాశం దిక్కు చూస్తున్నారు. ఆకాశం మీద నుంచి ఒక హెలికాప్టర్ వచ్చి, హెలికాప్టర్ నుంచి భోజనం ప్యాకెట్లు ఇస్తున్నారు. భారీ వర్షాలు, మొత్తం చెన్నై మొత్తం నిండిపోయింది, నీళ్ళల్లో మునిగిపోయింది. సెల్లార్స్ అని మునిగిపోయింది, దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. అందరూ కూడా పైకి వచ్చేసి భోజనం ప్యాకెట్లు కిందికి వేస్తుంటే బిల్డింగ్ల మీద నిలబడ్డ ప్రజలు ఏమంటున్నారంటే, ఆ హెలికాప్టర్ చూసుకుంటూ ఇట్లా ఇట్లా చూస్తున్నారు చెయ్యి. హెలికాప్టర్లో కూర్చుని ఆయన పక్క ఆయనతో అంటున్నాడు, అరే మనం ఆకలైందని అన్నం చేస్తే వీళ్ళేంది ఇట్లా ఇట్లా అంటున్నాడు. పక్క